దేశ ప్రధానమంత్రి ఇల్లుని తగలబెట్టేశారు. సుప్రీంకోర్టుని తగలబెట్టేశారు. మినిస్టర్ల ఇల్లులను తగలబెట్టేశారు. దేశ ప్రధానమంత్రి భార్యని సజీవ దహనం చేశారు. దేశం మొత్తం అల్లకల్లోలంగా నిరసన సెగ తగిలింది. దేశం గవర్నమెంట్ మొత్తం కూలిపోయింది. రాజకీయ నాయకులందరూ రాజీనామా చేసి దేశం వదిలి పారిపోతున్నారు. కొంతమంది తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? నేపాల్లో. ఇదంతా చేసేది ఎవరనుకుంటున్నారు? యువత. నేపాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతోంది, ఈ నిరసనలకు తిరుగుబాటుకి కారణం ఏంటి, ఈ తిరుగుబాటు నడిపిస్తున్నది ఎవరు, దేనికోసం నడిపిస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, జెడ్ సంస్థ అంటే ఏంటి, దాని నాయకుడు ఎవరు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఈ నేపాల్లో తిరుగుబాటు వెనుక భారత హస్తం ఏమైనా ఉందా? భారత సరిహద్దు దేశాల్లో భారత్పై వ్యతిరేకంగా మారిన దేశాల పరిస్థితి అన్నీ ఇలాగే జరుగుతుంది. మొదట మాల్దీవులు, తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేడు నేపాల్. భారత్పై వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి దేశంలో కూడా ఇలా వ్యతిరేకంగా జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు అమెరికా కూడా భారత్కు వ్యతిరేకంగా మారే సూచనలు కనబడుతున్నాయి. మరి అమెరికా పరిస్థితి ఏంటి? ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రజలు ఏం చేస్తున్నారు, ఆ దేశంలో ఆర్మీ చేసిన పని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇలా ఈ దేశాలు శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఈ దేశాలను చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఆ దేశాలకు మన దేశానికి వ్యత్యాసం ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మన దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే మీరేం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరికీ నమస్తే, నేను మీ గోవింద్. వెల్కమ్ టు మై. మన పొరుగు దేశమైన నేపాల్లో జరిగే సన్నివేశాల గురించి ముందుగా అనుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? నేపాల్లో గత వారం రోజులుగా దేశమంతా నిరసన సెగలతో అల్లాడిపోతుంది. నిరసన సెగల మంటల్లో కాలిపోతుంది. యువతవంతా రోడ్ల మీదకి వచ్చి విలయతాండం ఆడుతున్నారు. దొరికిన రాజకీయ నాయకులందరినీ పరిగెత్తించి గుడ్డలోడదీసి కొడుతున్నారు. ఆ దేశానికి ప్రధానమంత్రి గారు కేపీ శర్మ ఓలీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు చిక్కకుండా దేశం దాటి తలదాచుకున్నాడు. ప్రధానమంత్రి భార్యను కూడా సజీవ దహనం చేశారు. ప్రధానమంత్రి ఇంటిని కాల్చారు. సుప్రీంకోర్టుకు కూడా నిప్పంటించారు. పార్లమెంటు మొత్తం కాల్చేశారు. మంత్రులు, రాజకీయ నాయకుల ఇళ్లను, వ్యాపారాలను ముట్టడించి తగలబెడుతున్నారు. నిన్నటికి ఈ రోజుకి కొంచెం నిరసనలన్నీ అదుపులోకి వచ్చి శాంతి చర్చలు జరుగుతున్నాయి. కొత్త ప్రధానిగా సుశీలా కర్కే గారిని నియమించడం జరిగింది. దేశమంతా 144 సెక్షన్ నడుస్తోంది. అసలు ఈ తిరుగుబాటుకి కారణం ఏంటి అంటే, కొన్ని రోజుల క్రితం నేపాల్లో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలపై సామాన్య ప్రజలు అనేక విమర్శలు గుప్పించారు. ఆ రాజకీయ నాయక ప్రముఖుల బిడ్డలు వీడియోలు అరికట్టడం కోసమని దేశమంతా సోషల్ మీడియాపై ఆంక్షలు విధించి బ్యాన్ చేశారు. సో అక్కడతో మొదలైంది. ఆ సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో యువత అంతా రోడ్ల మీదకి వచ్చి బ్యాన్ చేయాల్సింది సోషల్ మీడియాను కాదు, కరప్షన్ని అని నినాదాలు చేస్తూ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మొదట 2-3 రోజులు సాధారణంగా జరిగిన ఈ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకొని ఉద్రిక్తంగా మారాయి. నేపాల్ రాజకీయ నాయకులు, వారి పిల్లలు ఇంత విలాసవంతంగా గడపడానికి, వాళ్ళ జీవితాన్ని గడపడానికి డబ్బు ఎక్కడిది, వాటికి కారణం ఏంటి, మా పన్నులు మీ విలాసాల జీవితాలు అనే నినాదాలతో నిరసనలు తీవ్రత పెంచి పార్లమెంటును ముట్టడించారు. దీనితో ఆ దేశ ప్రధానమంత్రి అయిన కేపీ శర్మ ఓలీ గారు పదవికి రాజీనామా చేసి దేశం దాటి వదిలి వెళ్ళిపోయారు. ఈ నిరసనకారులు అక్కడతో ఆగకుండా రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడించారు, పార్లమెంటును ముట్టడించారు,
సుప్రీంకోర్టుని కూడా ముట్టడించి తగలబెట్టారు. ప్రధానమంత్రి హౌస్ని తగలబెట్టేటప్పుడు ఆ మంటల్లో చిక్కుకుపోయిన ప్రధానమంత్రి గారి భార్య కూడా సజీవ దహనం అయిపోయింది. అసలు ఈ తిరుగుబాటు చేసింది ఎవరు అంటే జెన్జెడ్ సంస్థ. జెన్జెడ్ అంటే జనరేషన్ జెడ్, అంటే 1997 నుంచి 2010కి మధ్యలో పుట్టిన యువత అంతా జనరేషన్ జెడ్. వీళ్ళందరూ జెన్జీ సంస్థగా ఏర్పడి ప్రభుత్వంపై దీనికి బాలెన్సా అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఒక సిటీకి మేయర్. జెన్జీ సంస్థ ఎప్పుడు ఏర్పడింది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే ఈ సంస్థ ఈ నిరసనల కంటే ముందే ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడడానికి కారణం నిరుద్యోగత, కరప్షన్. నేపాల్ దేశంలో కరప్షన్ పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక పేదరికం పెరిగిపోతుండడంతో ఆ దేశంలో ఉన్న యువత అంతా అసహనానికి గురై జెన్జీ సంస్థను ఏర్పరిచి ఆ సంస్థలో చాలామంది చేరారు. వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే చాలా సింపుల్. కరప్షన్ ఆపండి, ఇప్పటి వరకు కరప్షన్ చేసిన వాళ్ళ రాజకీయ నాయకుల్ని శిక్షించండి, కరప్షన్ చేసిన అమౌంట్ని ప్రజల కోసం ఖర్చు పెట్టండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి అనేదే వీళ్ళ నినాదాలు. అయితే ఈ తిరుగుబాటు వెనుక భారత హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని నెలల క్రితమే నేపాల్ ప్రధాని అయిన కేపీ శర్మ ఓలీ గారు చైనాతో కలిసి భారత్పై వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడారు, భారత్కు ఎగెనిస్ట్గా. అలా మాట్లాడిన కొన్ని రోజులకే ఈ తిరుగుబాటు అనేది జరిగింది. సో దానివల్ల కొన్ని నిఘా వర్గాలు ఈ తిరుగుబాటు వెనుక భారత హస్తం ఉందని అనుమానిస్తున్నారు. కానీ భారత హస్తం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అక్కడ తిరుగుబాటుకి మెయిన్ కారణం మాత్రం కరప్షన్, నిరుద్యోగత. అసలు ఈ భారత హస్తం ఉందనే అనుమానాలు ఎందుకు రేగాయి, ఎందుకు వచ్చాయి అంటే ఒక్క నేపాల్లోనే కాదు, మన భారతదేశం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, ఇలా ప్రతి చోట్ల ఈ దేశాలన్నీ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడినాయే. అలా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని నెలలకే ఆ దేశంలో తిరుగుబాటు జరుగుతుంది. సో అందుకనే భారత్కు వ్యతిరేకంగా మారిన దేశాల్లో ఇలా తిరుగుబాటు జరగడం వెనక భారత హస్తం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ ప్రతి దేశంలో జరిగే తిరుగుబాట్లకి కారణం ఒకటే అంటే కానే కాదు. ఎందుకు అంటే బంగ్లాదేశ్లోని, పాకిస్తాన్లోని, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు, టెర్రరిస్టులు ఒకటయ్యి మంచిగా నడిచే గవర్నమెంట్ని కూల్చి వాళ్ళకు అనుకూలంగా ఉండే నాయకుల్ని గవర్నమెంట్ ఫామ్ చేశారు. బంగ్లాదేశ్ ఇంతకుముందు మనతో స్నేహంగా ఉన్నంతసేపు ఆ దేశ పరిస్థితి బాగుండేది. ఇప్పుడు ప్రజెంట్ తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇంకా శ్రీలంక, మాల్దీవులు అయితే చైనా చెప్పిన మాటల ట్రాప్లో పడి భారతదేశానికి ఏకనిష్ఠగా మారి ఇండియా గో బ్యాక్ అనే నినాదాలు చేశారు కొన్ని రోజుల క్రితం. కానీ కొన్ని రోజులకే వాళ్ళకి ఇండియా యొక్క వాల్యూ ఏంటో తెలిసింది, చైనా యొక్క బుద్ధి ఏంటో తెలిసింది. తర్వాత వాళ్ళ కష్టాల్లో పడి వాళ్ళ కష్ట సమయంలో ఇండియా కాళ్ళ దగ్గరకు వచ్చి సహాయం కోరుతున్నారు. ఇంక నేపాల్ విషయానికి వస్తే పూర్తిగా అసమర్థులైన రాజకీయ నాయకుల చేతిలో ఉన్న దేశం. ఆ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి యువత అంతా కలిసికట్టుగా చేసిన తిరుగుబాటు మాత్రమే. కరప్షను, నిరుద్యోగత వల్ల అసహనంతో గురైన నిరుద్యోగులు, యువత అందరూ కలిసి చేసిన తిరుగుబాటు. ఈ దేశాలన్నిటిలో తిరుగుబాటు వెనుక భారత హస్తం ఉందో లేదో పక్కన పెడితే ఆ దేశాలన్నీ కూడా ఒకప్పుడు భారత్కి వ్యతిరేకంగా మారి మళ్ళీ భారతదేశం యొక్క విలువ తెలుసుకొని భారతదేశం దగ్గరకు వచ్చినవే, భారతదేశం సహాయం పొందినవే ఈ దేశాలన్నీ. అయితే ఇప్పుడు కొత్తగా అమెరికా కూడా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. రష్యాతో సంబంధాలు తెంచుకోండి అని చెప్పి ట్యాక్సులపై ఆంక్షలు విధిస్తుంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏమవుతుందో ఎదురు చూడాలి. నేపాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ సాధారణ జనం ఎలా స్పందిస్తున్నారు, ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉంది, ఆ దేశంలో ఆర్మీ చేసిన పనిని మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకు అంటే దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటు రాజకీయ నాయకులని కాపాడుతూనే ఇటు నిరసనలు చేస్తున్న వారిని నియంత్రించి ఎవరికి హాని జరగకుండా సాధ్యమైనంత వరకు శాంతియుతంగా జరగాలని
నిరసనకారులందరినీ నియంత్రించి అణిచివేసి శాంతి ఒప్పందాలు జరగాలని శాంతి ఒప్పందాలకు ఒప్పించారు. దీనంతటికీ కారణం ఆర్మీ చీఫ్ అయిన అశోక్ రాజ్ సిగ్డేల్ గారు. సో ఆయన ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం తీసుకొని అధికారం కోసమో లేకపోతే ఇంకో విషయం కోసమో అవకాశం తీసుకొని విచ్చలవిడిగా మనసుకు నచ్చినట్టు చేయలేదు. బాధ్యత తీసుకొని దేశం పట్ల బాధ్యత తీసుకొని బాధ్యతగా హుందాగా వ్యవహరించి సాధారణ ప్రజలకి ఏమీ అవ్వకుండా అటు గవర్నమెంట్కి ఏమీ అవ్వకుండా నియంత్రించగలిగారు. అయితే సాధారణ ప్రజలు ఏం చేస్తున్నారు? జైల్లో ఉన్న ఖైదీలందరూ తప్పించుకొని పారిపోతున్నారు. అలాగే కొంతమంది వెళ్ళి బ్యాంకుల్లో డబ్బుల్ని బంగారాన్ని లూటీ చేస్తున్నారు. షాపుల్లోని వ్యాపారస్తుల ప్రదేశాల్లో ఉన్న బంగారం కానీ విలువైన వస్తువుల్ని దొంగతనం చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. అయితే మన పొరుగు దేశాల్లో ఇలా జరుగుతున్నప్పుడు మన పొరుగు దేశాలను చూసి ఆ దేశాల్లో జరిగే తిరుగుబాటును చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఆలోచన చేస్తే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. దేశ స్థితిగతులను అర్థం చేసుకొని సమర్థవంతంగా ఆర్థికంగా నిలబెట్టే సత్తా ఉన్న నాయకులను మాత్రమే ఎన్నుకోవాలి. కరప్షన్ని అరికట్టాలి. కరప్షన్ చేసే నాయకుల్ని రాజకీయాల్లో ఉండకుండా నిరోధించాలి. కరప్షన్ చేసే నాయకుల్ని కఠినంగా శిక్షించాలి. ఉచితాలకు ఆశపడి ఉపాధిని కోల్పోకూడదు. ఆస్తులకి ఆశపడి అధికారాన్ని అందించకూడదు. అలాగే ఆస్తులు కూడబెట్టుకోవడానికి అధికారాన్ని వినియోగించుకోకూడదు. అన్యాయం జరిగిన చోట ఎదిరించాలి. రాజకీయ నాయకులు ఆగడాలు అరాచకాలు ఎక్కువైనప్పుడు సాధారణ ప్రజలు అందరూ ఒక్కటై వారికి సరైన గుణపాఠం చెప్పాలి. తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని ఎదిరించడం కోసం కులము, మతము, ప్రాంతము, జాతి, ధనిక బీద తేడా లేకుండా అందరూ ఏకతాటిపై నిలబడి అన్యాయాన్ని ఎదిరించాలి. ఉచితాలు పొందుతూ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి సోషల్ మీడియా వాడుతూ సోమరిపోతుల్లా ఉండిపోకూడదు. మరియు యువత మౌనంగా ఉండకూడదు. ముఖ్యంగా అన్యాయం జరిగిన చోట యువగలం ప్రశ్నించాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే రాజకీయ నాయకులలో కూడా భయం ఉంటుంది. ఆ దేశ పరిస్థితులు సమగ్రంగా నడవగలుగుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ పాటించలేదో, ఇది చేయలేదో, సాధారణ ప్రజలు పట్టించుకోలేదో రాజకీయ నాయకుల చేతుల్లోనే దేశమంతా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేసినా ఏదో ఒక రోజు మన దేశంలో కూడా ఆ దేశంలో లాగే అదే పరిస్థితి మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది. మన దేశానికి వాటికి వ్యత్యాసం ఏంటి అంటే అలాంటి పరిస్థితులు రావాలని కోరుకునే వాళ్ళు మన దేశంలో కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో అలాంటి పరిస్థితులు రాలేనందుకు మనం సంతోషపడాలి. మన దేశంలో కులం కోసం కొట్టుకునేవారు, మతం కోసం కొట్టుకునేవారు, పార్టీ కోసమో లేకపోతే ఒక నాయకుడు కోసమో బరితెగించి రోడ్లెక్కి నిరసన తెలియజేసే జనం ఉన్నారు. కానీ దేశం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, అన్యాయాన్ని ఎదిరించడం కోసం, సామాన్యుడి ఎదుగుదల కోసం ఆలోచించి నిరసనలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. మన ఇంటి భద్రత, మన కుటుంబ భద్రత, మన ఇంటి యొక్క ఆర్థిక భద్రత మనకి ఎంత ఇంపార్టెంటో మన దేశం యొక్క భద్రత, ఆర్థిక సమగ్రత అంతే ఇంపార్టెంట్. దేశాన్ని ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు, ఆఫీసర్స్ సమగ్రంగా లేనప్పుడు సాధారణ ప్రజలు ఎదిరించి పోరాడితేనే ఆ దేశం యొక్క స్థితిగతులు బాగుంటాయి. లేదంటే ఇప్పుడు మనం చూసిన దేశాల్లాగే మనం కూడా ఆకలితో అలమటించడం ఖాయం. అందుకే ఓటు వేసే ముందు ఆలోచించండి. తప్పు జరిగిన చోట, అన్యాయం జరిగిన చోట ప్రశ్నించండి. థ్యాంక్ యూ.